హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ థింక్ మనకి ఈ రోజు నుంచి మనకి ఎంసెట్ 24 ఎంసెట్ 24 కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించడం బట్టి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనకి 27/6 అంటే జూన్ 27వ తారీఖు నుంచి జూలై 5 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తర్వాత మనం ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్ళవాలి. ధ్రువపత్రాల పరిశీలన అంటే మీ సర్టిఫికేషన్ మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. 29 జూన్ 29 నుంచి జూలై 6వ తేదీ వరకు మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మరి తర్వాత ఆప్షనల్ ఎంపిక జరుగుతుంది. ఆప్షనల్ ఎంపిక చేయాలనుకున్న వాళ్ళు 30వ తారీఖుని మనకి వెబ్ కౌన్సిలింగ్ వాళ్ళు ఈ ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది, యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, మీకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత 30వ తారీఖు నుంచి మనం జూన్ 8వ తారీఖు జూలై వరకు మనం ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. తర్వాత మనం ఆప్షన్ ఫ్రీజింగ్ చేసుకోవాలి. 8వ తారీఖు నుంచి జూలై 8 24 సీట్ల కేటాయింపు 12వ తారీఖుని సీట్ల కేటాయింపు అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకున్నప్పుడు జూలై 12 నుంచి 6వ తారీఖు మీకు నచ్చితేనే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు నచ్చితేనే మీరు యాక్సెప్ట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే మీరు రెండో దశ కౌన్సిలింగ్కి వెళ్ళవలసింది. రెండో దశ కౌన్సిలింగ్లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే మనకు అవుతాయి కనుక మన రెండో దశలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ధ్రువపత్రాల పరిశీలించాలంటే 20వ తారీఖు మళ్ళీ మనం ఇక్కడ పైన ఎవరైతే 30వ తారీఖున జూన్ పరిశీలించారో ఆ ధ్రువపత్రాలు 29ని 6 పరిశీలించారో వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం వెబ్ కౌన్సిలింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ వెబ్ కౌన్సిలింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే మీరు 20వ తారీఖుని జూలై నుంచి 21 జూలై వరకు వన్డే కౌన్సిలింగ్ చేయాలి. తర్వాత ఆప్షన్ ఫ్రీజింగ్ చేయాలంటే 21, 7, 24 సీట్ల కేటాయింపు 24, 7, 24 అంటే జూలై 24 సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి 24 నుంచి 26 మధ్యలో జూలై మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మనం ఫైనల్ కౌన్సిలింగ్ చేయాలనుకున్నప్పుడు ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ మామూలు ఫస్ట్ చేసిన వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు. ఒకవేళ మొదటి రెండో దశ కౌన్సిలింగ్లు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ధ్రువపత్రాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదు వాళ్ళు మాత్రము ఇక్కడ ఫైనల్గా మనకి చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ఆప్షనల్ ఎంపిక, ఆప్షనల్ ఫ్రీజింగ్, సీట్ల కేటాయింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్. నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం మీరు కామెంట్ చేయండి. కామెంట్లో మీకు తగిన వివరాలు అందించబడును. థ్యాంక్స్ ఫ్రెండ్స్.